Yeah, hi, Sundar RamiReddy from RCP Technologies. ఈ మధ్య కాలంలో ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ న్యూస్ పేపర్ తిరిగేసినా, ఏ ఇద్దరు కలిసిన ఎంప్లాయీస్ ఒకటే డిస్కషన్ అండి. రిసెషన్, రిసెషన్, రిసెషన్. ఓకే. అసలు యాక్చువల్‌గా రిసెషన్ అంటే ఏంటి? దీన్ని మనం ఎలా అధిగమించాలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దామండి. బేసికల్‌గా 2 కన్సిక్వెన్సీగా అంటే 2 క్వార్టర్స్ రిజల్ట్స్ గనక డిక్లైన్ అయితే దాన్ని మనం అఫీషియల్‌గా రిసెషన్ అని అనుకోవచ్చండి. అంటే కనీసం ఒక 2 క్వార్టర్లీ రిజల్ట్స్ అంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ పడుతుంది రిజల్ట్స్ అఫీషియల్‌గా రావాలంటే. సో, మనం మాట్లాడుకునే ఇప్పుడు ఈ రిసెషన్ ఏంటంటే రిసెషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము అని తప్ప అఫీషియల్‌గా లీగల్‌గా లేదు. అదొకటి. రెండోది జీడీపీ గ్రోత్ గాని నెగెటివ్‌గా ఉంటే, జీడీపీ గ్రోత్ గనక రియల్ జీడీపీ గ్రోత్ గనక నెగెటివ్‌గా ఉన్నా సరే దాన్ని రిసెషన్‌గా అనుకోవచ్చు. అంటే వరల్డ్ వైడ్‌గా చూసారనుకోండి, ఇన్‌ఫ్లేషన్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోపే చూద్దామండి. బ్రిటన్‌లో ఇన్‌ఫ్లేషన్ వచ్చేసరికల్లా 12% ఉంది. అండ్ జీడీపీ గ్రోత్ వచ్చేసరికల్లా 3% ఉంది. ఓకే. ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసరికల్లా 1% ఉంది. సో, రియల్ గ్రోత్ లిటరల్లీ మైనస్‌లో ఉన్నట్లు లెక్కే. సో, ఆ లెక్కన యునైటెడ్ కింగ్డమ్ రిసెషన్‌లోకి జారిపోతుంది అని అర్థం అనమాట. అలాగే అమెరికా చూసామనుకోండి, ఇన్‌ఫ్లేషన్ 8.5% ఉంది. అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ చూస్తే 9% ఉంది. అండ్ జీడీపీ గ్రోత్ 3% ఉంది. అంటే అది కూడా రిసెషన్‌లోకి ఎంటర్ అవుతుందని అర్థం అనమాట. అట్లా వరల్డ్ వైడ్‌గా ఇలా జీడీపీ గ్రోత్ నెగెటివ్‌గా వెళ్ళిపోతుంది అన్న విషయం తప్ప అఫీషియల్‌గా ఒక కంపెనీ కూడా డీగ్రోత్ అవుతుందని లేదా ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఈపీఎస్ కట్ చేయటం గాని ఇంకా జరగలేదు. అంటే రియల్‌గా పానిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎప్పుడైతే కంపెనీ ఎర్నింగ్స్ బిగిన్ అవుతాయో, అవి ఈపీఎస్ గనుక డిగ్రేడ్ చేస్తాయో అప్పటి నుంచి ఒరిజినల్‌గా పెయిన్ స్టార్ట్ అవుద్దండి. కాకపోతే స్టాక్ మార్కెట్‌లో ఏంటంటే నెక్స్ట్ 3-6 మంత్స్ జరిగే ఈవెంట్స్ అన్నీ ముందే డిస్కౌంట్ అవుతుంటాయి కాబట్టి ఈ స్టాక్ మార్కెట్ డిక్లైన్స్ వరల్డ్ వైడ్ జరుగుతున్నాయి. ఈ ఈ ఈ ఈ ప్రకారం చూసుకుంటే అంటే స్టాక్ మార్కెట్ డౌన్ ట్రెండ్ చూసుకుంటే గనక ముందు ముందు రోజుల్లో మెజారిటీ కంపెనీస్ వాళ్ళ ఎర్నింగ్స్ ఖచ్చితంగా డిగ్రేడ్ చేయబోతుంది. అంటే డిడక్ట్ చేయబోతుంది అనమాట. దాన్ని బట్టి ఏంటంటే రిసెషన్ రాబోతుందేమో అనిపించేలాగా ఉన్నాయి కండిషన్స్. బట్ రియల్‌గా రిసెషన్‌లోకి ఎంటర్ అయ్యామా అంటే లేదండి. ఎందుకంటే ఒక కంపెనీ కూడా ఇంతవరకు ఈపీఎస్ కటింగ్ టార్గెట్స్ ఏమి ఇవ్వట్లేదు. అండ్ ఏ కంపెనీ కూడా జాబ్స్ ఇంకా అన్వైండ్ చేయట్లేదు. అంటే జాబ్ తీసేయటం లేదు ఎంప్లాయీస్‌ని. అండ్ వరల్డ్ వైడ్‌గా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే ఇండియాలో గ్రోత్ అనేది పీక్ లెవెల్‌లో ఉందనుకోవచ్చు. అంటే ఎంప్లాయీస్ సాలరీస్ హై ఎండ్ లెవెల్‌లో ఉన్నాయి. ఐటీ సాలరీస్ హై ఎండ్‌లో ఉన్నాయి. ఎక్స్‌పోర్ట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ జీడీపీ గ్రోత్ 7.2 దట్ ఈజ్ ఆల్సో టూ గుడ్ కంపేర్ టు కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్‌తో పోల్చుకుంటే. అండ్ గవర్నమెంట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అండ్ జీఎస్టీ కలెక్షన్స్ అంటే జీఎస్టీ మెయిన్‌గా కన్జ్యూమర్ స్పెండింగ్ చెప్తుందండి. అంటే షాపింగ్ చేస్తే వేసే ట్యాక్స్ అనమాట అది. సో, తద్వారా జీఎస్టీ ట్యాక్స్ ఆల్ టైమ్ హైలో ఉంది. అంటే పబ్లిక్ కూడా స్పెండింగ్ ఎక్కడ కూడా తగ్గటల్లా. స్పెండింగ్ ఆల్ టైమ్ హైలో ఉంది. ఏ కండిషన్ చూసినా సరే ఇది నిజంగా రిసెషనా అంటే ఖచ్చితంగా కానే కాదు. బట్ వరల్డ్ వైడ్‌గా వరల్డ్ ఎకానమీ అయితే మాత్రం డల్‌గా ఉన్నమాట నిజం. కోవిడ్ తర్వాత కోలుకుంటున్న ఈ టైంలో సెకండ్ ఈ వరల్డ్ వైడ్ వార్స్ ద్వారా అంటే పర్టికులర్‌గా యుక్రెయిన్ అండ్ రష్యా వార్ ద్వారా ఏంటంటే కమోడిటీస్ ఒక్కసారిగా బుల్ మార్కెట్ స్టార్ట్ అవ్వటం, రా మెటీరియల్ కాస్ట్ బీభత్సంగా పెరగటం, దానికి తోడు ఇన్ఫ్లేషన్ కోవిడ్ టైంలో వచ్చిన ప్రింటింగ్ చేసిన టూ మచ్ డాలర్స్ తోటి మనీ ఫ్లో వల్ల వచ్చిన లిక్విడిటీ డ్రైవెన్ డిమాండ్ తోటి వచ్చిన ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కోసం సెంట్రల్ గవర్నమెంట్స్ మొత్తం వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు పెరగడం ద్వారా ముందు రోజుల్లో జీడీపీ గ్రోత్లు తగ్గబోతున్నాయి, వడ్డీ రేట్లు పెరగబోతున్నాయి అనే క్లియర్ సింటమ్స్ తోటి అందరూ రిసెషన్ అనే టెర్మినాలజీ వాడుతున్నారండి. సో, రియల్ మీనింగ్ ఆఫ్ రిసెషన్ ఈజ్ ద 2 క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక డిగ్రేడ్ అయిపోతే దాన్ని మనం రిసెషన్ కింద అనుకోవచ్చు. లేదా రియల్ జీడీపీ గ్రోత్ కనుక నెగిటివ్ సైడ్ ఉన్నా సరే దాన్ని ఇన్ఫ్లేషన్ అనుకోవచ్చు. రిసెషన్ కొత్త ఖచ్చితంగా కాదండి. ఇలాంటి సైకిల్స్ బిజినెస్లో ఎన్నో వస్తుంటే పోతుంటాయి. ఎన్నో సైకిల్స్ వస్తుంటే పోతుంటాయి. ప్రతి రిసెషన్ అప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, సెంట్రల్ బ్యాంక్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నాయి, కంపెనీ వాళ్ళ ఓన్ స్ట్రాటజీ అన్నదాన్ని బట్టేసి కొన్ని కంపెనీస్ సర్వైవ్ అవుతాయి, కొన్ని కంపెనీస్ సర్వైవ్ అవ్వవు. కన్జ్యూమర్ టేస్ట్ అన్ని నిరంతరం మారుతూ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సిమ్ వచ్చింది, డ్యూయల్ సిమ్ వచ్చేసింది, తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. టెక్నాలజీ వైజ్ చూసుకుంటే 2G, 3G, 4G, 5Gకి రెడీ అవుతున్నాం. అంటే కస్టమర్స్ టేస్ట్ తగ్గట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏ బిజినెస్ అయితే కీప్ ఆన్ చేంజింగ్ ద స్ట్రాటజీ, వాళ్ళ గ్రోత్ స్ట్రాటజీని, ఇన్కమ్ స్ట్రాటజీ మార్చుకుంటూ పోతుంటాయో అవి మాత్రం సర్వే అవుతాయండి. ఈ రిసెషన్ లాంటి కండిషన్లో ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏదైతే మెయింటైన్ చేసినాయో అవి మాత్రం సర్వే అవుతాయి. మిగతా మొత్తం ఆటోమేటిక్గా డిజేపర్ అయిపోతుంటాయి. సో, అది ప్రతి రిసెషన్ అప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో, మీరు అమెరికన్ రిసెషన్ చూసారనుకోండి, 2000లో వచ్చిన డాట్ కామ్ బబుల్ చూశారు. తర్వాత 2008లో అమెరికన్ రియల్ ఎస్టేట్ బబుల్ చూశారు.
తర్వాత 2020 కోవిడ్ తోటి మార్కెట్ కొలాప్స్ అవటం చూశారు. ఇప్పుడు 2022 తోటి ఇన్ఫ్లేషన్ దాంతోటి వచ్చే రిసెషన్ చూడబోతున్నారనమాట. సో ఇది ఎంత హెవీగా ఉంటుంది అనేది ఒకప్పటితో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు వరల్డ్ గ్లోబల్ విలేజ్ అండి. అండ్ టూ మచ్ ఇంటిగ్రేట్ విత్ ఇంటర్నెట్ తోటి. సో ఇంటర్నెట్ బేస్డ్ బిజినెస్లు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇంత ముందంత ఎఫెక్ట్ ఇప్పుడు ఉండకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు టీసీఎస్, విప్రోనో, లేకపోతే టెక్నాలజీ అండ్ మైక్రోసాఫ్ట్ ఇవి చూస్తుంటే ఎక్కడ ఎంప్లాయీస్ పీకేస్తున్నట్టు కానీ, ప్రాజెక్టులు ఆపేస్తున్నట్టు కానీ, ఎర్నింగ్స్ డౌన్ అవుతున్నట్టు కానీ ఎక్కడ సింటమ్స్ లేవు. ఓకే, అంటే అఫీషియల్గా మనం భయపడుతున్నాం కానీ రిసెషన్ అంటూ ప్రస్తుతానికి ఎలాంటి సింటమ్స్ లేవని చెప్పుకోవాలి. బట్ రోజు అదే డిస్కషన్ ఎందుకంటే స్టాక్ మార్కెట్లన్నీ కొలాప్స్ అవుతున్నాయి వరల్డ్ వైడ్గా. అండ్ రా మెటీరియల్ కాస్ట్ అన్ని చోట్ల పెరుగుతుంది. అండ్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. మీరు కనుక చూసుకుంటే ఎవ్రీడే కూరగాయల రేట్లు కావచ్చు, లేకపోతే స్కూల్ ఫీజులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ ఉన్న ఖర్చులు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వరల్డ్ వైడ్ ఇదే కండిషన్స్ ఉన్నాయి కాబట్టి దీని కంట్రోల్ కోసం గవర్నమెంట్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచబోతున్నారు ఖచ్చితంగా. దాంతో వరల్డ్ రిసెషన్లోకి పోతుందేమో అని భయపడుతున్నాయి. స్టాక్ మార్కెట్లో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ముందే డిస్కౌంట్ చేసుకుంటుంది కాబట్టి ముందు రోజుల్లో మేబీ కంపెనీస్ డీగ్రోత్ కనుక స్టార్ట్ అయితే అది అఫీషియల్గా ఈపీఎస్ ద్వారా మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయడం తప్ప మన దగ్గర ఫుల్ ప్రూఫ్స్ ఏం లేవు. ఇప్పుడు రిసెషన్ వస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనం చూద్దామండి. ఒకటి, ప్యానిక్ అవ్వాల్సిన పని లేదండి. ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్ కూర్చొని దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అని గెట్ టుగెదర్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం పోతుంటే బాగుంటుంది. రెండోది, టూ మచ్ ప్యానిక్, రిసెషన్ అంటే నథింగ్ బట్ ఫైనాన్షియల్ అంతే. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వటాన్ని మనం రిసెషన్ అనుకోవచ్చు అండి. సో ఈ పాయింట్ ఆఫ్ లో మనం ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి అంటే లగ్జరీగా మనకు అవసరం లేని మొత్తాన్ని ఎలా తగ్గించుకోవాలి. ఓకే, చాలామంది లగ్జరీ కోసం చాలా ఖర్చు పెడుతుంటారండి. అది సొసైటీ కోసం కావచ్చు, లేదా రియల్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డేస్ కావచ్చు, ఈ మ్యారేజ్ కావచ్చు, ఇలాంటివి సెలబ్రేషన్స్కి బాగా ఖర్చు పెడుతుంటారు. అలాంటి అన్నెసరీ ఖర్చులను తగ్గించుకొని నెసరీ వాటి మీద మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అన్నెసరీ ఖర్చులు మొత్తం కూడా తగ్గించుకోవడం ద్వారా కూడా మనం ఫ్యూచర్కి రెడీ అవ్వచ్చు. అండ్ మూడోది, ఫైనాన్షియల్ స్పెండింగ్. మనం మనీ ఏదైతే మనం స్పెండ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా ఒక ప్లాన్డ్గా అంటే ఫ్యూచర్ ప్రొడక్టివిటీ కోసం మనం ఖర్చు పెట్టాలండి. అండ్ అన్నెసరీ ఎక్స్పెండిచర్ అంతా కంట్రోల్ చేసుకొని ఎక్కువ శాతం సేవ్ చేసుకుంటూ పోతుండాలి. అంటే మనీ అంతా సేవింగ్ రూపంలో ఎక్కువ ఉండాలి. తర్వాత మైండ్ సెట్ చేంజ్ అవ్వాలండి. రిసెషన్ అనగానే అదేదో భయంకరంగా ఇది అన్నట్టు ఉండకూడదు. ఆ టైంలో ఖర్చులు తగ్గించుకోవాలి కాబట్టి హెల్త్ మెయింటైన్ చేయటం, ఉన్న జాబ్ని చాలా సెక్యూర్ చేసుకోవటం అండ్ మనీని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవటం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అందుకని లేజీగా ఉండే బదులు కొంచెం యాక్టివ్గా డైనమిక్గా ఉండటం ద్వారా మైండ్ సెట్ని ప్రాపర్గా ఉంచుకోవచ్చు. తర్వాత జాబ్స్ అనేది పెద్ద ఇష్యూ అండి. అంటే కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా రిసెషన్కి కంట్రోల్ కోసం కాస్ట్ కటింగ్ బీయింగ్ చేస్తారు. ఓన్లీ క్వాలిటీ మ్యాన్ పవర్ని ఉంచుకుంటారండి. మిగతా వాళ్ళ మొత్తాన్ని బయటికి నెట్టేస్తుంటారు. కాబట్టి క్వాలిటీ పెంచండి, మీ చేసే వర్క్ని డెడికేషన్ చూపించండి. ఇంతకుముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ చేయడం ద్వారా మేనేజ్మెంట్కి మీరు ఎంత వర్క్తో చెప్పండి వాళ్ళకి. తద్వారా ఎవరైతే సిన్సియర్గా జెన్యున్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి రిస్క్ ఉండదు రిసెషన్ ఉన్నా సరే. ఎందుకంటే కంపెనీ వాళ్ళకి మీ రిసోర్స్ కంపల్సరీ కాబట్టి మిమ్మల్ని ఉంచుకునే ప్రాబిలిటీ ఎక్కువ అవుతుంటుంది. అండ్ ఇన్కమ్ స్ట్రీమ్స్ పెంచుకోండి. ఇంతకుముందు మీకు ఒక జాబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఉందో అనుకోండి, ఇప్పుడు మల్టిపుల్ ఇన్కమ్ కోసం ట్రై చేయండి. అంటే పార్ట్ టైం జాబ్స్ ట్రై చేయండి. మీ దగ్గర కనుక ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏదైనా కనుక ఉంటే దాని ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా జనరేట్ అవుద్దో ప్లాన్ చేసుకోండి. కాబట్టి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రాటజీస్, అది ప్యాసివ్ ఇన్కమ్ కావచ్చు, యాక్టివ్ ఇన్కమ్ కావచ్చు, అవి ఉండటం ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్కి ప్లాన్ చేసుకుంటే ఖర్చు తగ్గించుకొని ప్లస్ ఇన్కమ్ ఎక్కువ ద్వారా కూడా మన రిసెషన్ని దాటిపోవచ్చు. అండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయటం. ఓకే, చాలామంది అనుకోవచ్చు రిసెషన్ టైంలో ఇన్వెస్ట్మెంట్ ఏంటి అనేది. బట్ మంచి క్వాలిటీ స్టాక్స్ మొత్తం డీప్ డిస్కౌంట్కి వచ్చేది ఆ టైంలోనండి. మీకు కనుక మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం టు స్టార్ట్ ది ఇన్వెస్ట్మెంట్. స్టాక్ మార్కెట్లో మంచి క్వాలిటీ స్టాక్స్ డీప్ డిస్కౌంట్లో వస్తాయి కాబట్టి ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ అనమాట. అంటే స్టాక్ మార్కెట్టే సైకిలికల్ నేచర్లో ఉంటుంది. అంటే రిసెషన్ ఎంత వస్తుందో రిసెషన్ తర్వాత ఎకానమీ ఇంప్రూవ్ అవ్వటం కూడా అంతే నిజం. కాబట్టి ముందు రోజుల్లో లాంగ్ టర్మ్లో మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ అన్న యాక్టివ్ ఇన్కమ్ అని అనుకుంటే కనుక రిసెషన్ ఇస్ ద బెస్ట్ టైం అనమాట టు స్టార్ట్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఆ టైంలో మీరు నాలెడ్జ్ అనుకుంటే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నాలెడ్జ్ లేదు లేదా సేఫ్టీగా ఉండాలనుకున్న వాళ్ళు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్లో
ఇన్వెస్టింగ్ ద్వారా తక్కువ రేటుకే ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకోవచ్చు. కాబట్టి బెస్ట్ టైం టు స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో రిసెషన్ టైంలోనే. సో తద్వారా ఏంటంటే మనం ఈ రిచ్గా ఎలా ఉండొచ్చు, స్మార్ట్గా ఎలా బిహేవ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ క్యాష్ ఫ్లో ఎలా జనరేట్ చేసుకోవచ్చు, ఫైనాన్స్ ఫ్రీడమ్ ఎలా పొందొచ్చో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఫ్యామిలీ అంతా గెట్ టుగెదర్లో కూర్చొని నెక్స్ట్ ఈ రిసెషన్ వచ్చేటప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి, అన్నెసరీ ఖర్చులు ఎలా తగ్గించాలి, అండ్ మల్టిపుల్ ఇన్కమ్ ఎలా డెవలప్ చేసుకోవటం ద్వారా నాట్ ఓన్లీ రిసెషన్ అండి, ఎలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినా సరే మీరు దాన్ని ఫేస్ చేసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ రిసెషన్కి ప్రాపర్ ప్లానింగ్తో రెడీ అవ్వండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.